హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎంఎస్ ఇన్ఫో ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేయడం అయితే జరుగుతుంది. సో ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే, మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు మనకు మే 30వ తేదీలోగా ఈ పనులు అనేవి పూర్తి చేసుకోవాలండి. అయితే ఆ పనులు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసుకోండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాండి. సో ప్రతి చిన్న ఇన్ఫర్మేషన్ మీకు తెలియజేస్తూ ఉంటాను. ఇక వివరాలు అనేది తెలుసుకుందామండి. అయితే మన యొక్క తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రజలు ఎవరైతే ఉన్నారో వీరు మే 30వ తేదీలోగా మీరు ఈ పనులు అనేది పూర్తి చేసుకోవాలి. అయితే దానికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా అయితే వచ్చింది. ఆ పనులు ఏంటి, దానికి సంబంధించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా నోటిఫికేషన్ చదివి. సో వంట గ్యాస్ సబ్సిడీపై కేంద్రం కీలక ప్రకటన మే 30వ తేదీలోగా పూర్తి చేసుకోవాల్సిందే. అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు కేంద్ర ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇదివరకే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి మనకు సబ్సిడీ ఆఫర్ చేస్తున్నటువంటి సంగతి తెలిసిందే. ఉజ్వల యోజన పథకం కింద 300 రూపాయలు రాయితీ ఇస్తుండగా ఆయా రాష్ట్రాలు ప్రభుత్వాలు కూడా అయితే తక్కువ సిలిండర్ అయితే అందిస్తున్నాయి. అయితే దీనికోసం కస్టమర్లు ఖచ్చితంగా ఈకేవైసీ అనేది అప్డేట్ చేసుకోవాలి. మే 30వ తేదీలోగా ఆఖరి అయితే చెప్పడం అయితే జరిగింది. అయితే మనకు ఇక్కడ చూసుకున్నట్లయితే గ్యాస్ ఈకేవైసీ అంటే మీ యొక్క ఆధార్ కార్డు యొక్క వివరాలు అందించి ఫింగర్ ప్రింట్స్ బయోమెట్రిక్ అప్డేట్ చేసుకోవాలి. లేకపోతే గ్యాస్ కనెక్షన్కి సంబంధించి కూడా అయితే క్యాన్సిల్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఇప్పటికే పలు గ్యాస్ ఏజెన్సీలు దీనికోసం సంబంధించి కస్టమర్లకు సందేశాలు కూడా అయితే పంపిస్తున్నాయండి. పత్రికా ప్రకటనలో కూడా అయితే మీరు గమనించుకోవచ్చు. ఇక గ్యాస్ ఏజెన్సీలకు వెళ్ళలేని సీనియర్ సిటిజన్లు అంటే ఎవరైతే ముసలి వారు ఉన్నారో సో వాళ్ళ కోసం మొబైల్ యాప్ కూడా అయితే మనకు గ్యాస్ డెలివరీ ఏజెంట్ కేవైసీ తీసుకుంటారండి. ఇళ్లలో వచ్చి ఫేస్ రిజిస్టర్ చేసుకొని సో ఈ ప్రాసెస్ అనేది చేస్తారు. సో దీని గురించి పూర్తి సమాచారం అందించాల్సి అయితే ఉంటుంది. ఇప్పటికే ఈ గడువు తేదీలని పలుమార్లు అయితే కేంద్ర ప్రభుత్వం అయితే పొడిగిస్తూ వచ్చింది. ఇప్పుడు మనకు మే 30వ తేదీలోగా అయితే ఈ గ్యాస్కి సంబంధించి ఏదైతే ఈకేవైసీ ఉందో ఆ ఈకేవైసీ మీరు చేసుకోవాలి. లేదంటే కనుక మీ యొక్క గ్యాస్కి సంబంధించి టోటల్గా మీకు రాయితీ అనేది రాదని చెప్పి ప్రభుత్వం ఇక్కడ చెబుతున్నారు. గ్యాస్ ఈకేవైసీ ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చండి. ఒకవేళ మీకు తెలిసి ఉంటే ఆన్లైన్లో చేసుకోవచ్చు. ఒకవేళ తెలియని వాళ్ళు ఉంటే గ్యాస్ ఆఫీసులకు వెళ్ళి మీరు ఇది ఈకేవైసీ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. మనకు గ్యాస్ ఈకేవైసీలోనూ మనకు హెచ్పి ఇండియన్ గ్యాస్ వంటి ఏజెన్సీలు దీనికోసం ముందుగా ఒక వెబ్సైట్ని అయితే రూపొందించారు. ఆ వెబ్సైట్కి మీరు వెళ్ళాల్సి అయితే ఉంటుంది. అక్కడ కుడి భాగంలో భారత్ గ్యాసు, హెచ్పి గ్యాసు, ఇండియన్ గ్యాసు అని చెప్పేసి అక్కడ పేర్లు బొమ్మలు అయితే ఉంటాయి. అంటే ఇప్పుడు ఆ గ్యాస్ ఏజెన్సీకి సంబంధించినటువంటి లోగోస్ ఉంటాయి కదా, సో ఆ లోగోస్ అనేవి ఉంటాయండి. సో మీరు ఏ ఏజెన్సీకి సంబంధించినటువంటి వాడుతున్నారో దానిపైన మీరు క్లిక్ చేసి అక్కడ ఈకేవైసీ అని చెప్పేసి ఆప్షన్ ఉంటుంది. దానిపైన మీరు క్లిక్ చేసి ఈకేవైసీ అనేది అక్కడ ఫారం అనేది ఓపెన్ అవుతుందండి. సో అందులో మీ యొక్క మొబైల్ నెంబరు, అలాగే కస్టమర్ నెంబరు, ఎల్పిజి ఐడి ఇవన్నీ మీరు నింపాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఆధార్ ధృవీకరణ అయితే చేసుకోవాలి. మొబైల్ నెంబర్ కూడా ఒక ఓటీపీ అనేది వస్తుంది. సో దాన్ని మీరు ఎంటర్ చేయడంతో మీ యొక్క ఈకేవైసీ అనేది పూర్తి అవుతుందండి. ఒకవేళ మీకు తెలుసుంటే చేసుకోండి, మాకు తెలియదు అనుకున్నట్లయితే కనుక తప్పనిసరిగా మీరు ఏజెన్సీలకు వెళ్ళి ఇదైతే పూర్తి చేయండి. దీనికి సంబంధించి మన యొక్క కేంద్ర ప్రభుత్వం మే 30వ తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు. తప్పనిసరిగా చేసుకోండి. చేసుకున్న వాళ్ళకి మనకి ఏంటంటే గ్యాస్కి సంబంధించినటువంటి రాయితీ ఏదైతే ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన యొక్క తెలంగాణ ప్రభుత్వం 500 రూపాయలకి గ్యాస్ అనేది ఇస్తున్నారు కాబట్టి సో మనం ఏంటంటే మొత్తం అమౌంట్ మనం ఫుల్గా కట్టేస్తాం కాబట్టి, అంటే ఒక గ్యాస్కి 950 రూపాయలు, 900 రూపాయలు, సో ఈ విధంగా ప్రాంతాన్ని బట్టి ఒక రేట్ ఉంటుంది. సో మనం కడతాం కాబట్టి సో మనకు 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ కాబట్టి మిగిలినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో ఆ అమౌంట్ మన యొక్క బ్యాంక్ అకౌంట్లో పడాలంటే తప్పనిసరిగా మీరు ఈకేవైసీ చేసుకోవాలి. లేదంటే కనుక మనకు డబ్బులు పడవు. జాగ్రత్తగా మీరు ఈకేవైసీ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇదండి మనకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసుకోండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఆల్ ది బెస్ట్.